అక్కడ ఒకే ఒరలో రెండు కత్తులన్న చందంగా మారింది పరిస్థితి. అగ్గి అంటుకోవడమే కాదు, అది భగభగ మండే స్థాయికి వెళ్తోంది. కాకినాడ జిల్లా కూటమిలో లుకలుకలు అగ్రనేతలను హైరాణాకు గురి చేస్తున్నాయి. జగ్గంపేట జగడానికి తెరపాటం లేదు. టీడీపీ జనసేన లీడర్లు నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్లడమే కాదు, వీధి పోరాటాలకు సిద్ధమవడం కలకలం రేపుతోంది. వివాదం అసలు ఇరు పార్టీలదా, ఇద్దరు నాయకుల వ్యక్తిగతమా? ఎన్నికల సమయంలో ఉన్న సమన్వయం ఇప్పుడెందుకు కొరవడింది? పదవులు, కాంట్రాక్టు పనులు కేవలం తమ్ముళ్ళకేనా? కాకినాడ కూటమిలో లుకలుకలు. డి అంటే డి అంటున్న టీడీపీ జనసేన. జగ్గంపేట కూటమిలో అగ్గిరవ్వలు ఎగసిపడుతున్నాయి. మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుతున్నారు. అధికారంలో ఉన్నామన్న సంగతి మరచిపోయి టీడీపీ జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. చివరికి ఒకరి దారికి ఒకరు అడ్డం పడే స్థాయికి వెళ్లిపోయారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అగ్రనాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నా కింది స్థాయి నేతల్లో అక్కడక్కడ సఖ్యత లోపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు, జన సైనికుల మధ్య గ్యాప్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఎన్నికల సమయంలో ఉన్న సమన్వయం కొరవడుతోంది. జగ్గంపేట నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కుడి ఎడమలా మారిపోయారు టీడీపీ జనసేన లీడర్లు. గ్రామస్థాయి నుంచి ప్రారంభమైన అంతరం నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు చేరింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ను దూరం పెట్టడంతో లోపల రగిలిపోతున్నారు జన సైనికులు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో తుమ్మలపల్లి రమేష్ తో పాటు జనసేన నాయకులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. కేవలం తమ్ముళ్లే కార్యక్రమాల్లో పాల్గొంటూ కూటమి లీడర్లను పక్కకు నెట్టేస్తున్నారు. పదవులు వాళ్లకే, కాంట్రాక్టులు కూడా వాళ్లకే అన్నట్లుగా ఉంది నియోజకవర్గంలో పరిస్థితి. గతంలో పహల్గాం ఉగ్రవాది దాడిని నిరసిస్తూ జగ్గంపేట జంక్షన్ వద్ద తుమ్మలపల్లి రమేష్ మానవహారం నిర్వహించారు. అదే సమయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాన్వేతో అటుగా రావడంతో మానవహారం నిర్వహిస్తున్న జనసేన నాయకులు, స్థానిక ఎస్ఐ రఘునందన్ వారి సిబ్బంది కలిసి పక్కకు నెట్టేశారు. దీంతో ఆగ్రహం చెందిన తుమ్మలపల్లి రమేష్ ఎమ్మెల్యే వస్తే ఏంటి, ఎస్పీ వస్తే ఏంటి, దారిచ్చేదే లేదంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. అప్పట్నుంచి నేనింతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జనసేన నేత రమేష్ తీరుపై ఎమ్మెల్యే జ్యోతుల కూడా సీరియస్ అయ్యారు. చిన్న విషయానికి హడావిడి చేసేసి సీన్ క్రియేట్ చేయాలనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏం లేని దగ్గర ఏదో బీభత్సం ఉన్నట్లు హంగామా చేయడం ఎందుకన్నది జగ్గంపేట టీడీపీ శ్రేణుల ప్రశ్న. అందుకే పవన్ పుట్టినరోజు వేడుకలు కూటమి నాయకులు కలిసి చేయకుండా ఎవరికి వారే యమునా తీరంటూ జగ్గంపేట సెంటర్ వద్ద తుమ్మలపల్లి రమేష్ వర్గం ఒకచోట, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గం ఒకచోట ఒకేసారి కేక్ కటింగ్లు నిర్వహించారు. జగ్గంపేట మార్కెట్ కమిటీలో కూడా పదవులకు రమేష్ ను సంప్రదించకుండా ఇచ్చారట. ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ గా వచ్చిన రియాక్షన్ కాదని, బ్యాక్గ్రౌండ్ స్టోరీ వేరే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతకుముందు ఏ పార్టీలో లేని కాపు ఉద్యమ నేత, ముద్రగడ అనుచరుడిగా ఉన్న తుమ్మలపల్లి రమేష్ గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. అదే సమయంలో అప్పటి వరకు జనసేన కోఆర్డినేటర్ గా ఉన్న పాటం శెట్టి సూర్యచంద్ర తనకు టికెట్ రాలేదన్న అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేశారు. దాంతో వెంటనే రమేష్ కి పార్టీ జగ్గంపేట బాధ్యతలు అప్పగించింది జనసేన. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో స్థానిక టీడీపీ జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈగోలను దూరం పెట్టి స్థానిక జనసేన, బీజేపీ నేతలతో కలిసి నడవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. మరోవైపు జనసేన అనేది కూడా సేమ్ డైలాగ్. ఎక్కడైనా క్షేత్రస్థాయి నాయకులు చేసే పనుల వల్ల కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడితే వారిని ఉపేక్షించేదే లేదన్నారు. అయినా కింది స్థాయిలో లీడర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకు సజీవ సాక్ష్యమే జగ్గంపేట. అగ్రనాయకుల వద్ద అంతా సక్రమంగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భవిష్యత్తులో చిక్కులు తేవడం ఖాయం.